హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఫిషెస్. ఈరోజు వచ్చేసి 29th August 2024 అనమాట. సో ఈరోజు వచ్చేసి మేము ధూళిపేట అయితే వెళ్ళిపోతున్నాము. సో ధూళిపేట ఎందుకంటే సెప్టెంబర్ 7th మనకి వినాయక చవితి అయితే ఉంది కదా. సో మన విగ్రహం తీసుకురావడానికి అయితే ధూళిపేట వెళ్తున్నాం అనమాట. సో నేను ప్రెజెంట్ అయితే రామాలయంలో ఉన్నాను. సో వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. డీసీఎం కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే డీసీఎం దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఎట్లయితే ఏందనేది. సో ఇది వచ్చేసి రామాలయం అనమాట, టెంపుల్. ఇది వచ్చేసి రామాలయం టెంపుల్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంట్రో రామాలయం టెంపుల్ లోపల ఇచ్చిన, ఎందుకంటే బయట చాలా మంది ఉన్నారు. బయటికి వెళ్తున్నాం ఇప్పుడే మనం. సో డీసీఎం అయితే రెడీ అవుతుంది. ఆల్ క్లియర్ అన్నా? చెప్పన్నా ఎటు పోతున్నావు అన్నా? చెప్పన్నా అన్నా, చెప్పన్నా జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. నీ ఎమ్మటే తిరుగుతాను. ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం పడుతుంది, ముఖ చిత్రాలు మారిపోయినాయి దెబ్బకి. ఫ్లెక్సీకి చెప్పరా గట్టిగా ముఖం చూసి, సిగ్గుపడతావు. అది పక్కా ఉండదన్న, గాలికి ఎగిరిపోతుంది. ఏదో ప్రయత్నం అయితే చేసుకోవాలి కదా. ఇప్పుడు రావట్లేను ఎందుకు? అయ్యో అయ్యో పడతావురా. బాయ్ మరి, బాయ్. మేము పోతున్నాం, మళ్ళీ రేపు వస్తాం అన్నా. లాస్ట్ టైం ఇయననే మనకు వచ్చింది అనమాట డ్రైవింగ్ కి, మళ్ళీ ఇయననే వస్తున్నాడు. హాయ్ చెప్పన్నా ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకు వేసుకోవద్దు? బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దంట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే అయిపోతుంది. సో వర్షం అయితే స్టార్ట్ అయింది. చినుకులు చూడండి ఎట్లా పడుతున్నాయో. ఇవాళ మొత్తం మాకు వెనక సన్ రూఫ్ అవుతుంది. వెళ్ళు. అజ్జన్న వాళ్ళ పాప అనమాట. సో కుంకుమ పసుపు అయితే పెడుతున్నది. కొబ్బరికాయ కూడా అన్న పాపతోనే కొట్టిస్తాము ప్రతిసారి. ఈసారి కూడా అది రిపీట్ అవుతుంది. ఇవాళ మొత్తం సన్ రూఫే ఇవ్వరం అన్న. సన్ రూఫ్ ఓపెన్ చేయన్న. ఛత్రపతిలు ఉంటాయి చూసిన, వాడు పడవ లేపుతాడు చూడు. ఏంద్ర అందరు విన్నవరు నా బాయ్. ఇప్పుడు అలాగే ఉంటుందా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే తుప్పా చదవా పోయి మళ్ళీ పోతుంది. 50 రూపాయలు వడ్డీసే, 50 రూపాయలు వడ్డీసే. ఏంటి మమ్మీ ఎవడీడు? మార్కెట్ పల్లి దగ్గర అయితే ఒక బ్రేక్ తీసుకున్నాం అనమాట. హాయ్ బ్రేక్. చలి పెడుతుంది, వర్షం పడి. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? వర్షం పడతలేదా? గుర్తు దొరుకుతలేదా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వర్షం పడుతుంది హైదరాబాద్ రాగానే. మంచాలు గించాలు అన్ని ఎరగదెంగినాక సలిమెంట్ వేసుకుని చలి పెడుతుంది. మంచిగా పట్టాంతా చుట్టూ కప్పుకున్నా. మార్నింగ్ అన్నకాడ హారం లేదారా? అనగా లేదు.
జస్ట్ ఎల్బినగర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనం ధూల్పేటకి వెళ్ళాలి. బాయ్స్ అందరు ఎగ్జైటెడ్ గురు. అన్నకి ఆరన్ లేదంటే వాడు కొడుతున్నాడా తప్ప. నాకు అర్థం కాలేదు సార్. వాడు సప్పరిచ్చింది దాన్ని ఊదురా. అరే తుప్పా చదవా మళ్ళా ఊతున్నాడు. ఫైనల్ గా ధూల్పేటకి అయితే వచ్చేసినాము. మన విగ్రహం రెడీ కానీ 1.5 hours పడుతుందంట. సో అందుకే డీసీఎం పార్క్ చేయడానికి అయితే ప్లేస్ చూస్తున్నాం అనమాట. 1.5 గంటన్నర అయితే ఈజీగా పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్. అదిరా లడ్డు ఇట్లా వెనక తీయాల్సి వస్తుంది. గంటన్నర పడుతుంది అంటే లోపలికి పోనీక చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెనకకైతే పార్క్ చేస్తున్నాము. ఇట్లా ధూల్పేట గల్లీలోకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కార్ పార్కింగ్ కానీ లారీ పార్కింగ్ కానీ. అందుకే ఫస్ట్ డీటెయిల్స్ తీసుకొని రావాలి. క్లీనర్కి ఎంత ఇస్తారు ఇలా ఫ్రీయా? ముందే నేను ప్లేస్ చూసుకొని ఆపుకోవాలి. ఇందులోనే మన గణేష్ని అయితే బుక్ చేసినాం అనమాట. సో చూద్దాం. నేనైతే ఇంతవరకు గణేష్ని అయితే చూడలేదు. ఇక్కడ మనం ఏం బుక్ చేసినాం ఏంటనేది మనమైతే చూడలేదు. ఫుల్ పబ్లిక్. చాలా టాస్క్ అవుతుంది ఇలా గణేష్ బయటికి తీయాలంటే. ఇట్లాంటివి 2 గణేష్లు ఉంటాయి. 2 గణేష్లు పోయిన తర్వాత మనల్ని పంపిస్తారంట. మేబీ 2-3 hours పడుతుంది. పైన దాకదా ఇది అవుతానా? తాగకుండానే తీస్తారు. అంత తవ్వి నీట్గా గుంజుతారు, లేకుంటే పైన తాకుతుంది. ఈ సందులో పడి వచ్చినాం ఇప్పుడు మేము లోపల పోనీక. ఈ గణేష్ బయటకు తీసేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి గణేష్లు ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఈ 2 బయటికి వెళ్ళిన తర్వాత మన గణేష్ని బయటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. చాలా స్ట్రగుల్ అవుతుంది బయటికి రావడానికి. కదలట్లేదు అసలు. ఇంతమంది నడిచి బయటకు వెళ్తుంది. మన లాంటి అయితే కథం చచ్చిపోతారు ఇది నెట్టాలంటే. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చినాము. ఇప్పుడు మన గణేష్ అయితే చూపిస్తున్నా. సో ఇంతవరకు అయితే నేను కూడా గణేష్ అయితే చూడలేదు అనమాట. ఫొటోస్ లో చూడడమే, బయటకి అయితే ఎప్పుడు చూడలేదు. ఇదేనా పక్కా షూర్? ఇంకోటి కాదు ఇదే మనది. 2 ఏదో ఒకటి. సో ఈ 2 గణేష్లలో ఏదో ఒకటి అయితే మనకి ఇస్తారనమాట. సో 2 సేమే. ఏదిరా కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా, ఎంత బాగుంటుంది. మొన్నటి కండలు చూడండి, నాకు మైండ్ బ్లో అయిపోయింది తెలుసా. నిజంగా చెప్పాలంటే కండల రాజ్యం అనుకో, వడల్లోనే కండల రాజ్యం. మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటావు తెలుసా నువ్వు. సో ఈ గణేష్ అనమాట మనది. ఇప్పుడు 2 గణేష్లు బయటకు వెళ్ళిన తర్వాత మనది బయటకు వస్తుంది. ఈ గణేష్ అయితే ఇంకా పోలేదు అనమాట. చాలా టాస్క్ అవుతుంది తీసుకోనికి. దమ్దం చేసేవే నువ్వు చెప్పు ఒకటే. ఈ గణేష్ పోయిన తర్వాత మన గణేష్ అయితే బయటికి ఇస్తారనమాట. అంటే ఇంకా 2 గణేష్ ఉన్నాయి, అవి పోయిన తర్వాత మనది బయటికి ఇస్తారు. ఈ వీల్ అనేది మొత్తం అలా కుంగిపోయింది. ఇప్పుడు అది చక్కగా ఉంటేనే బయటికి వెళ్తుంది. అంతా బాగానే ఉంది. మనది బయటికి పోనీ చాలా టాస్క్ అవుతుంది. మినిమం 3-4 hours. ఆ గణేషే పోలే, ఇంకా మనది ఎప్పుడు పోతుంది బయటికి. మనది మినిమం ఇంకా 2-3 hours ఈజీగా పడుతుంది. ఏంది బ్రో డెలివరీ మంది కలిసి రమ్మని చెప్పినా ఏంది చూడు నాకు అచ్చాలు తలకాయలు ఇవ్వట్రా పై జావేంది బాయ్ బుక్ చేసినప్పుడు చెప్పలే ఇవన్నీ. ఇంత యాక్టివ్ ఉంటే మేము అసలు బుక్ చేసుకోకపోతుంటేగా. పైసలు
నా ఎంతసేపు పడతా చెప్పాను అన్నీ కాదు మాకు బయట డీసెంట్ వెయిట్ చేస్తుంది ఎల్లుండా నిజంగా విగ్రహాలు అమ్మేటోళ్ళు ఎక్కడ ఉంటాడు అయితే అక్కడ పైన ఆకుతుంది ఇంతమంది కష్టపడితే విగ్రహం బయటకు వెళ్ళలేకపోతుంది ప్లస్ పైన ఆకుతుంది మళ్ళీ మన గణేష్ పరిస్థితి ఎట్లుందో ఏందో మన గణేష్ టన్ వచ్చిన దాకా మనం చెప్పలేము సేఫ్గా బయటకు వస్తుందా రాలేదా అనేది కూడా పైన ఆకుతుంది చూడు ఇందులో నుంచి పోవాల్సి వస్తుంది మరి పోవడానికి అసలు గ్యాప్ కూడా లేదు ఇలా ధ్రువ్ సింగ్ కళాకారు అంటేనే మస్తు పేరున్న కళాకారు కాబట్టి తప్పదు అమ్మ ఎంత టైం పట్టింది చూసినా బయటికి రావడానికి ఈ ధ్రువ్ సింగ్ లా క్రెయిన్లు అయితే పెట్టారంట డైరెక్ట్ ఇట్లా రాడ్లు పెట్టి పైకి ఎక్కిచ్చేస్తారు ఇట్లా స్లోప్ ఉంటుంది గణేష్ అయితే డిసెంబర్ అయితే ఇక్కడ వరకు వస్తుంది అనమాట దీని మీద స్లోప్ పెట్టి పైకి ఎక్కిస్తారు ఎన్ని గంటలకు వచ్చిరాను మీరు हम खाना नहीं बतुक सकता लेकिन मंदु नहीं सकता बतुकने 20 साल से అన్న ఏ టైంకి వచ్చిరానా మీరు అస్సలు ఓపిక అయిపోయింది అప్పుడే ఈ గణేష్ అంటే ఇక్కడ నుంచి కడప వెళ్తుందంట 2 గంటల తర్వాత డీసీఎం ఎక్కించారు నెక్స్ట్ ఇంకా మనది ఎప్పుడు ఎక్కిస్తారేమో తెలియదు లోపల పోయి చూసేద్దా ఇంతమంది వెయిటింగ్ లిస్టులు రేంద్రా తర్వాత అది అయిపోయాక మన దగ్గర ఎక్కుదంట ఫస్ట్ ఇప్పుడు ఏది పోతుంది అది ఇది పోతుందా విగ్రహం అయిపోయాక మన దగ్గర పోతుందంట ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది అనమాట సో మన గణేష్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టి కూడా దగ్గర దగ్గర ఎర్లీ మార్నింగ్ 4 అట్లా మన డీసీఎం వచ్చేసి హైట్ ఉంది కాబట్టి డీసీఎం మీదకి పెడితే పైన రేకులు అనేది తాకుతున్నాయి అనమాట వేరే బండి మాట్లాడుతుంది బండి హైట్ ఎక్కువైంది వేరే బండి వచ్చినాక ఈ బండి తీసి ఆ బండి పెట్టించి ఈ వినాయకుడు చిన్న బండి మీద ఎక్కించి మన గాంధీ బొమ్మ ఉంది ఆడిపోయినాక మళ్ళీ వేరే క్రెయిన్ మాట్లాడిన ఈ ఇళ్ళకెళ్ళి తీసి మళ్ళీ ఇళ్ళకి